డబ్బు మళ్ళీ సంపాదించొచ్చు. వస్తువులు మళ్ళీ కొనొచ్చు. కానీ ఒక్కసారి వెళ్ళిపోయిన టైము ఎప్పటికీ తిరిగి రాదు. లైఫ్‌లో సక్సెస్ అయినా, ప్రశాంతత అయినా, హ్యాపీనెస్ అయినా ఎలాంటివి ఒకే ఒక్క విషయం మీద ఆధారపడి ఉంటాయి. అదే సమయం. మరి ఇలాంటి సమయాన్ని జీవితంలో కేటాయించవలసిన 5 ముఖ్యమైన విషయాల్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. మీ సమయాన్ని వాల్యుబుల్‌గా మార్చగలిగే జేకే స్ఫూర్తి ద్వారా నేను జయ. మనందరికీ రోజు 24 గంటలు అందుతాయి. వాటిని ఎలా ఉపయోగిస్తున్నామో అదే జీవితాన్ని తీర్చిదిద్దేది. ఓకే. సో, ఈ టైం కేటాయించాల్సిన వాటిలో మొట్టమొదటిగా వచ్చేది ఫ్యామిలీ. కుటుంబం అంటే ఒక సేఫ్ హెవెన్ అన్నమాట. మనకు బయట ఎన్ని సమస్యలున్నా ఇంటికొచ్చేసరికి మనసు రీసెట్ అవుతుంది. టైం స్పెండ్ చేయటం అంటే నాకు నువ్వు ముఖ్యం అని చెప్పటమే. ఓకే. మన పని, బిజినెస్, ఫోన్, సోషల్ మీడియా ఇవన్నీ ఒకవైపు. కానీ కుటుంబం ఇంకొక వైపు. ఓకే. సో, పిల్లల నవ్వులు, పెద్దల మాటలు, లైఫ్ పార్ట్నర్‌తో కలిసి పంచుకునే ఒక కాఫీ కప్పు, ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ ఇవి రేపు ఫ్యూచర్‌లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. బంధాన్ని బలపరుస్తాయి. ఇలాంటి స్ట్రాంగ్ బంధాలే రేపు ఓల్డ్ ఏజ్‌లో బాగా సంతోషాన్నిస్తాయి. ఓకే. సో, ఈ రోజుల్లో అయితే కలిసి టీవీ చూడటం కూడా తగ్గిపోయింది. అలా కలిసి టీవీ చూడగలిగితే ఒకరి ఇష్టాలు ఇంకొకరు తెలుసుకోవటం, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకోవటం, ఒకరి కోసం ఇంకొకరు కాంప్రమైజ్ అవ్వటం, ఇవన్నీ కూడా న్యాచురల్ స్కిల్స్ పిల్లల్లో ఆటోమేటిక్‌గా కూడా డెవలప్ అవుతాయి. వీటి కోసం మనమేమో పేరెంటింగ్ టిప్స్ అని, అవని, ఇవని చాలా సలహాలు, సజెషన్స్ అడుగుతూ ఉంటాం. ఓకే. సో, మన ఇంట్లోనే, మన ఫ్యామిలీలోనే మనం టైమ్ స్పెండ్ చేయగలిగితే అందరికీ బావుంటుంది. సంతోషంగా ఉంటాము. మనం ఇంట్లో ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాము, ఎలా స్పెండ్ చేస్తున్నాము, క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నామా లేదా అనే దాని మీదే డిపెండ్ అయ్యి పిల్లల యాటిట్యూడ్స్ కూడా డెవలప్ అవుతాయి. ఓకే. సో, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత డెవలప్డ్ టెక్నాలజీ వచ్చినా కూడా మన ఫ్యామిలీ కల్చర్‌ని మార్చలేదు. అన్‌లెస్ మనము దాని చేతిలో కీలుబొమ్మ అయితే తప్ప. ఓకే. సో, టైం కేటాయించవలసిన వాటిలో రెండవ స్థానంలో వచ్చేది ఆరోగ్యం. ఓకే. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎన్నో కలలుంటాయి. కానీ ఆరోగ్యం లేని వాళ్ళకి ఒకే ఒక కల ఆరోగ్యం కావాలి అని. ఓకే. అందుకే ఈ రోజు నుంచి ఆరోగ్యం కోసం టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేయటము అంటే ఓన్లీ వ్యాయామాలు చేయటమే కాదు. ఫిజికల్ వెల్‌నెస్ ఉండాలి, మెంటల్ వెల్‌నెస్ ఉండాలి, మంచి డైట్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, ఇవన్నీ ఉండాలనమాట. ఓకే. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా, ఆ సంపాదించిన డబ్బు మందుల కోసమే ఖర్చు పెట్టాల్సొస్తది. అందుకనే ఆరోగ్యం ఇంపార్టెన్స్ తెలుసుకొని, మనము స్పెషల్‌గా దానికి టైం కేటాయించాలి. ఆ టైము ప్రిఫరబుల్లీ మార్నింగ్ అయితే 1 ఆర్ 2 అవర్స్ మంచి రిజల్ట్స్ ఒస్తాయి. ఈవినింగ్ కంటే కూడా. ఓకే. సో, ఫిజికల్ వెల్ బీయింగ్‌కి ఎక్సర్‌సైజెస్, సూర్య నమస్కార్, వాకింగ్ ఇలాంటియన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. అదే మెంటల్ వెల్ బీయింగ్‌కైతే పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. పేషెన్స్ డెవలప్ చేసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. జర్నలింగ్ ప్రాక్టీస్ చేయండి. మెడిటేషన్ చేయండి. ఇలాంటివన్నీ కూడా మెంటల్ ప్రశాంతతనిస్తాయన్నమాట. ఓకే. సో, ఇట్లా మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా బాగా ఉండి, రోజు మంచి నిద్రపోగలిగితే మనకింక అంతకంటే ఆరోగ్యం అవసరం లేదనమాట. అదే మంచి ఆరోగ్యం మనకి. ఓకే. మనం టైం కేటాయించవలసిన మూడవది ఏంటి అంటే సెల్ఫ్ గ్రోత్. రోజువారీ పనులు చేసుకుంటూ పోవటమే జీవితం కాదు. జీవితంలో మన జీవితాన్ని బెటర్ చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటారా? ఆ లెర్నింగ్స్ వల్ల మన బలాలు పెరుగుతాయి. బలహీనతలు తగ్గిపోతాయి. దాని ద్వారా మన వాల్యూ పెరుగుతుందనమాట. ఓకే. సో, అందుకనే ఈ రోజు నుంచి మన సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోసం టైం కేటాయించడం అలవాటు చేసుకోండి. ఓకే. సో, అందరికీ ఉంటుంది డెవలప్ చేసుకోవాలి అని. కానీ దానికి టైం కేటాయించరనమాట. ఓకే. మీరు ఎదిగితే మీ ఫ్యామిలీ ఎదుగుతుంది. తద్వారా సమాజం ఎదుగుతుంది. ఓకే. సో, మీకున్న శక్తి, మీకు ఈరోజు ఉన్న అలవాట్లే రేపు ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తాయి. ఓకే. సో, ఫైనల్‌గా సెల్ఫ్ గ్రోత్ అంటే ఏంటి అంటే, కొత్త విషయాలు నేర్చుకొని మానసికంగా డెవలప్ అవ్వండి. కొత్త స్కిల్స్ నేర్చుకొని ప్రొఫెషనల్‌గా డెవలప్ అవ్వండి. అలాగే కొత్త అలవాట్లు నేర్చుకొని వ్యక్తిగతంగా డెవలప్ అవ్వండి.
ఇలా డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన వాల్యూ పెరుగుతుంది. రైట్. ఇక నాలుగవది మీకోసం టైం కేటాయించడం. ప్రతిరోజు అందరి కోసం పని చేయటం, కుటుంబం కోసం పని చేయటం, బాధ్యతల కోసం పరిగెడుతూ ఉంటాం. కానీ ఆ గందరగోళంలో మన గురించి మనం పట్టించుకోవటం మర్చిపోకూడదు. ఓకే. మన దగ్గర ఉన్న మొబైల్ ఛార్జ్ అయిపోతే రీఛార్జ్ కోసమని కొంత టైం ఇస్తాం ఆ మొబైల్కి. అలాగే మనకు శక్తి తగ్గినప్పుడు, మన ఆనందం తగ్గినప్పుడు ఆ రీఛార్జింగ్ కోసం టైం స్పెండ్ చేయాలి మనం కూడా. ఓకే. మనం ఆనందంగా ఉంటే, మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ఆ ఆనందం చేరుతుంది. ఓకే. మీ సంతోషం మీ బాధ్యత. మీ చేతుల్లోనే ఉంటుంది మీ సంతోషం. ఓకే. మీరు ఏ పాయింట్స్‌లో, ఏ విషయాల్లో మీరు సంతోషంగా ఉంటారు అనేది ఒక లిస్ట్ ఔట్ చేసుకోండి. లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయాలి. ఎంటర్‌టైన్‌మెంట్ క్వాలిటీ పెంచుకోవాలి. మనకి మనం నచ్చాలి. మన గురించి మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఓకే. నేనొక క్వెషన్ అడుగుతాను. మీకు నచ్చిన ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పండి అంటే, జనరల్‌గా లైఫ్ పార్ట్నర్, అమ్మాయి, అబ్బాయి, కొడుకు, కూతురు ఇలా చెప్తూ ఉంటారు. సరే ముగ్గురేనా? ఇంకొంచెం అడగండి అనొచ్చు. సరే ఒక 5 మంది చెప్పండి మీకు నచ్చిన వ్యక్తులు అంటే, మేబీ ఈ ముగ్గురితో పాటు తల్లిదండ్రులు యాడ్ అవ్వచ్చు ఆ లిస్ట్‌లో. కానీ ఈ లిస్ట్ ఎంత పెద్దదైనా కూడా నాకు నేనిష్టం అని చెప్పుకోరనమాట 90% ఆఫ్ ద పీపుల్. ఓకే. సో మీకు మీరు నచ్చకపోవటానికి ఏమి అన్యాయం చేసుకున్నారు మీకు మీరు? ఆలోచించండి. ఓకే. సో అందుకనే మన కోసం టైం స్పెండ్ చేయాలి. మీకోసం టైం స్పెండ్ చేయండి. ఇక నాలుగవ విషయం ఏంటంటే సమయం కేటాయించవలసినది సాయం అండ్ సేవ. ఓకే. ఈ సాయం, సేవ అనగానే డబ్బుతోనే చేయాలేమో అనుకుంటారు. కానే కాదు. మీరు స్పెండ్ చేయగలిగిన టైం, మీరు చూపించే శ్రద్ధ, మీరిచ్చే ప్రేమ ఇవన్నీ కూడా ఉపయోగపడొచ్చు వేరే వాళ్ళకి. ఓకే. అంతెందుకు మీరిచ్చే ఒక చిన్న చిరునవ్వు ఎవరిదైనా ఒక రోజుని మార్చొచ్చు. అంటే ఒకరికి దారి చూపడం, కష్టంలో ఉన్న వాళ్ళ మాటలు వినగలగటం ఇలాంటివన్నీ కూడా చిన్నవిగానే కనిపిస్తాయి. కానీ ఆ వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక ఇన్సిడెంట్ అన్నమాట అది. ఓకే. సో ఇలా సేవ చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు ఏదో ఒక రోజు, ఏదో ఒక రూపంలో మళ్ళీ మిమ్మల్ని చేరుతుందది. ఆ హెల్ప్. ఓకే. సో అందుకని సహాయం చేయటానికి, సేవ చేయటానికి టైం స్పెండ్ చేయండి. ఓకే. మన వల్ల ఒకరి జీవితం మారింది అంటే అదే మన దగ్గర ఉన్న నిజమైన సంపద. సో ఫ్రెండ్స్, సమయం మన దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి. దాన్ని వృధా చేయకుండా ఈ 5 విషయాల కోసం వినియోగించగలిగితే మీ జీవితం సంతోషంగా, నిండుగా, అర్థవంతంగా ఉంటుంది. మర్చిపోకండి, మీరు కేటాయించిన సమయం ఎప్పటికీ వృధాగా పోదు. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం జేకే స్ఫూర్తిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.